నమస్కారాలు. ముఖ్యంగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారో ఆ ప్రెస్ మీట్లో నుంచి కొంత పెద్ద మనుషులు బైన్సా ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి ఎలాంటి అభివృద్ధి చెందలేదని చెప్పడం జరిగింది. మీరు ఎలాంటి అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే తెలుస్తుంది. గతంలో బైన్సా ఆసుపత్రిలో 300 మంది ఓపీ పేషెంట్లు ఉంటే ఈరోజు 650 మందికి అది చేరిందంటే ఈ ఎమ్మెల్యే గారు చేసిన ఘనతాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బైన్సా ఆసుపత్రిలో అభివృద్ధికి నోచుకోలేక ఎవరైతే రోగులు ఉన్నారో వారికి టాయిలెట్స్ కూడా లేకుండే, అలాంటి సందర్భంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పడకలు పండుకోవడానికి బెడ్స్ ఇవ్వకపోతే రామారావు పటేల్ మన శాసనసభ్యులు ఆయన సొంత నిధులతోని బెడ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. బైన్సా ఆసుపత్రిలో ఇప్పుడు ఐసీయూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీ కళ్ళకు కనబడతలేదా? అదే కాకుండా మీ 10 ఏళ్ల పరిపాలనలో షాపింగ్ కాంప్లెక్స్ను క్రిట్ ప్రోకోకు పాల్పడితే నేనే హైకోర్టులో పిల్లేసి దాన్ని టెండర్ అయ్యేటట్లు చేసిన మాట వాస్తవం కాదా అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. విఠల్ రెడ్డి గారు, మీరు మాట్లాడితే ఏమంటారు? నేను అభివృద్ధి చెందిన అంటారు. ఎక్కడ అభివృద్ధి చెందావు? ఎక్కడ అభివృద్ధి చేశావు నువ్వు? బాసరాలో 50 కోట్లు మంజూరైతే 42 కోట్లు వాపసు అయిన మాట నిజం కాదా? అది రామారావు పటేల్ గారు ఆయన ఏదైనా అసెంబ్లీలో బాసర గురించి ప్రస్తావించి మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెప్పించిన మాట వాస్తవం కాదని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే గత 2023 ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన వర్షాలకు శిలార చెరువు కానివ్వండి, ఇప్పనెల్లి చెరువు కానివ్వండి, బేల్తడ చెరువు కానివ్వండి, ఎన్నో చెరువులు తగ్గిపోయినప్పుడు చెరువులకు నిధులు మంజూరు చేయించింది ఎవరు? అది రామారావు పటేల్ కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బాసర అభివృద్ధి ఎందుకు చేయలేదు? 10 ఏళ్ల సమయం ఎందుకు తీసుకున్నారు? 10 ఏళ్ల సమయం అంటే 120 నెలలు. 120 నెలలు అలా చేయలేని మీరు మాకు 20 నెలలకే ప్రశ్నిస్తున్నారా? మాకు టైం ఇవ్వండి కదా. మేము ఏం చేస్తున్నాం అనేది మా పదవీ కాలం పూర్తయ్యేలోపు మాకు ఎలాంటి మార్పులు వస్తాయి, మాకు ప్రజలు ఏం చేస్తారనేది మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీరు కలెక్టరేట్ నేను అది కట్టినా ఇది కట్టినా, కలెక్టరేట్ ఎక్కడ కట్టావు? ఎల్లపల్లిలో కట్టావు. అందుకోసమే నువ్వు నిర్మల్కు చేసిన ఏదైతే నష్టం చేశావో, నిర్మల్ నియోజకవర్గానికి నష్టం చేశావో, అందుకోసం నీకు చిత్తుగా 50,000 మెజార్టీతో మహేశ్వర్ రెడ్డి గెలిపించండి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంట నష్టపరిహారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శిలార చెరువు తెగిపోయినప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి పరిశీలించావు? నువ్వు శిలార గ్రామానికి ఈయన ఎమ్మెల్యే లేకున్నా కూడా ఒక నాయకుడిగా శిలారా ప్రాజెక్టుకు రోడ్ వేసించిన మాట నిజం కాదా? శిలారా గ్రామస్తుల కోసం రోడ్ వేయించిన మాట నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కళ్ళు లేని కబోదిలో మీరు NH61 నేషనల్ హైవే నిర్మల్ నుంచి బెల్తోడ వరకు మంజూరైన మాట వాస్తవం కాదా? సెంట్రల్ నుంచి నిధులు రావంటున్నారు కదా, సెంట్రల్ నుంచి నిధులు తెచ్చిన మాట వాస్తవం కాదా అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాసర IIIT కాలేజీలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతమంది పిల్లలు ఉసురు పోసుకుంటే టీవీల ముందు కూర్చుండి హాస్పిటల్కి పరామర్శించిన సందర్భంలో నవ్వుతూ పరామర్శించే వ్యక్తివి నువ్వు. మా నాయకుడు వచ్చిన నుంచి ఎక్కడైనా ఆత్మహత్యలు జరిగాయా బాసర్లో? ఎందుకు జరగలేదంటే వచ్చినప్పుడే చెప్పాడు, అవినీతి బాసర IIITలో అవినీతి జరిగితే ఊరుకునేది లేదని చెప్పడం కాకుండా IIITని సందర్శించి అక్కడ ఉన్న ఫొటోస్ని అన్ని కలెక్ట్ చేసి అసెంబ్లీలో ప్రస్తావించిన మాట వాస్తవం కాదా అని మీకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీకు విఠల్ రెడ్డి గారు, మీకు అలవాటు అయిపోయింది అయ్య పేరు చెప్పుకొని, ఆ పేరు చెప్పుకొని, ఈ పేరు చెప్పుకొని మీకు నడిపించుకోవడం అలవాటు అయిపోయింది. ప్రజారాజ్యంలో పోయితివి, ఓడిపోయి వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి కాలు మొక్కి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నావు. ఆ తర్వాత ఏదైతే నారాయణరావు పటేల్ గారి ముదోల్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో పాపం ఆయన బీఫామ్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు కాంగ్రెస్ ఏదైతే పార్టీ మీ నాన్న కోసమో
ఈ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పోయి ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాం. అంతేకాకుండా మళ్ళీ మీరు ఏం చేశారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి ఆ వేణుగోపాల్చారి బీఫామ్ కూడా పాపం వేణుగోపాల్చారి గారి బీఫామ్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా నారాయణరావు పటేల్ బీఫామ్ కేసులు పెట్టడం జరిగింది. మీరు రాబోయే రోజుల్లో పాపం నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన పనిచేస్తుంటే ఆయనకు సంబంధించిన బీఫామ్ కూడా రాబోయే ఎలక్షన్లో కొట్టేయడానికే మీరు చేస్తున్నారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ప్రజల్లో విశ్వాసం ఉంటే మరి మీ నాయకులందరూ నారాయణరావు పటేల్ దగ్గరికి పోయి ఎందుకు చేరిండ్రు? అంతెందుకు నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక నాయకుడు మాట్లాడుతాడు, పోతిరెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా విఠల్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు అని. పోతిరెడ్డి గారికి మీకు ప్రశ్నిస్తున్నా, విఠల్ రెడ్డి ఎమ్మెల్యే ఏడుంటే మీరు విఠల్ రెడ్డి ఓడిపోయిన 15 రోజులకు నెలకు పోయి నారాయణరావు పటేల్ కాలు మొక్కి కాంగ్రెస్ ఎందుకు చేయలేవని నేను ప్రశ్నిస్తున్నా. విఠల్ రెడ్డి మీద మీకు నమ్మకం ఉంటే నువ్వు అదే పార్టీలో కొనసాగేది ఉండదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కాకుండా మీకు అధికార దాహం, అధికార పార్టీకి సంబంధించిన మీరు ఎప్పుడు కూడా మీ నాన్న జమాన్ల నుంచి కూడా మీరు ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉండుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా మీరు అధికార పార్టీ, మీకు అధికారం లేకపోతే రాత్రి కూడా నిద్ర కూడా పట్టది. ఈ సందర్భంగా మీరు అనుకుంటున్నారు పాపం రామారావు పటేల్ సైలెన్స్ ఉన్నాడు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడు అనేది మీకు తొందరలో ఎమ్మెల్యే గారు ఏదైనా అది చేస్తారు. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు మీరు తెచ్చారా, మా ఎమ్మెల్యే గారు తెచ్చారా? మీరు ఇలా అయితే ఒక బహిరంగ చర్చకు మేమేమంటున్నామంటే ఒక బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరేమేమి అవినీతి చేశారు, మేమేమి అవినీతి చేశాం. మా 20 నెలల పాలన 120 నెలల పాలన మీది, 120 నెలల పాలన మీది. ఇంకా మీ తండ్రి చేసిన ఎమ్మెల్యే గురించి మేము మాట్లాడతలేము, మీరు చేసిన 120 నెలల పాలన గురించి మాట్లాడుతున్నాం. అది కాకుండా మాకు 20 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలో లేదు.